Daily. Taste the Daily. రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని నియోపోలిస్ లే అవుట్లోని 2 ప్లాట్లకు ప్రభుత్వం ఈ వేలం నిర్వహించింది. ఈ వేలంలో ప్లాట్ నెంబర్ 17, 18కి రికార్డు ధర పలికింది. ఎకరం ధర 137.25 కోట్లు పలికింది. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి 136.50 కోట్ల రూపాయల ధర పలికింది. ప్లాట్ నెంబర్ 18లో 5.31 ఎకరాలు ఉండగా ఈ వేలంలో ఎకరానికి 137.25 కోట్ల ధర పలికింది. ఇవాల్టి వేలంలో 9.90 ఎకరాలకు 1355.33 కోట్లను హెచ్ఎండిఏ పొందడం విశేషం. 17లోని 4.59 ఎకరాలను 136.25 కోట్లకు వజ్రా బిల్డర్ కంపెనీ దక్కించుకుంది. అంతర్జాతీయ సంస్థలు భారీ నిర్మాణదారులను దృష్టిలో ఉంచుకొని హెచ్ఎండిఏ ఈ వేలం నిర్వహించింది. గతంలో కోకాపేటలో ఎకరం 100 కోట్ల వరకు వేలం వేయగా ఈసారి కూడా దానికి మించిన ధర పలకడం విశేషం. అంతర్జాతీయ హంగులతో లేఅవుట్ ఒకవైపు 2 కిలోమీటర్ల దూరంలోనే ఓఆర్ఆర్, మరోవైపు రాయదుర్గం ఐటీ కంపెనీలు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సమీపంలో ఉండడంతో నియోపోలిస్ లేఅవుట్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయని రియల్ ఎస్టేట్ వ్యాపారులు చర్చించుకుంటున్నారు. హెచ్ఎండిఏ నిర్వహించిన ఈ వేలంలో రికార్డు ధర పలికింది. కోకాపేటలోని భూములు ఏకంగా 137 కోట్ల రూపాయలు ఎకరం పలికినటువంటి పరిస్థితి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, శివ, మనం ఒకసారి చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా డమాల్ అయిపోయింది. చాలా కాలం నుంచి దాదాపు 1.5 years నుంచి కూడా ఫాలో అవుతూ వస్తుంది, అంటే తగ్గుతూ వస్తుంది అనేటువంటి అంచనాల నుంచి గడిచిన కొన్ని నెలలుగా మళ్ళీ రియల్ భూమి మళ్ళీ పెరుగుతుంది అనేటువంటి ఉదాహరణకు మనం దీన్ని వేలం బట్టే అర్థమవుతుంది. దాదాపు 137.25 కోట్లు ఎకరం పలుకుతున్నాం. అంటే ఈ ఒక్కరోజు ఈ 2 ప్లాట్లు ఏవైతున్నాయో 17 నెంబర్ ప్లాట్ కానీ 18 నెంబర్ ప్లాట్ అధిక రికార్డు, అంటే రాష్ట్ర చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇంత స్థాయిలో రేటు పెరగడం అనేది ఇదే మొదటిసారిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. 17 నెంబర్ ప్లాట్ 4.59 ఎకరాలు కానీ, అదేవిధంగా 18 నెంబర్ ప్లాట్ 5.31 ఎకరాలు కానీ, ఈ 2 కూడా ఇంచుమించు 136-137 కోట్లు పలకడం అనేది రికార్డు స్థాయిగా మనం చూస్తూ దాదాపు 1,000 చిల్లర దీని ద్వారా వచ్చినటువంటి పరిస్థితి. 1,355 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏకు ఇప్పుడు ఆదాయం వచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. ఈ 2 కంపెనీలు కూడా దిగ్గజ సంస్థలుగా చెప్పేటువంటి వజ్రా బిల్డర్, అదేవిధంగా మరొక కంపెనీ కూడా తగ్గించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక ఏదైనా కూడా అంతర్జాతీయ సంస్థలు, భారీ నిర్మాణదారులు ఖచ్చితంగా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు పోటీ పడే పరిస్థితి వచ్చింది. తెలంగాణలో ముఖ్యంగా ఐటీ క్యారిడార్స్ ఉన్నటువంటి ఏరియా, నియోపోలిస్ దగ్గర ఉన్నటువంటి ఈ సైబర్ టవర్స్ కానీ, అదే సమయంలో పక్కన ఉన్నటువంటి ఓఆర్ఆర్, అదేవిధంగా ఈ మొత్తం దగ్గరగా ఇటు 2 కిలోమీటర్ దూరం రేడియేషన్ లోనే ఈ భూముల ధరలకు రెక్కలు వచ్చినట్టుగానే మనకు అర్థం చేసుకోవాలి. దాదాపు కొన్ని మాసాల క్రితమే 100 కోట్ల రూపాయలు కోకాపేటలో వేలం వేసినట్టు అదే రికార్డుగా మనం చూసాం. గతంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇదే స్థాయిలో చేయడానికి ప్రయత్నం చేసింది. రియల్ ఎస్టేట్ మరోసారి పెరుగుతుందన్నటువంటి ఇండికేషన్ ఇచ్చేందుకు ఈ రకంగా చేసే ప్రయత్నం చేసింది. అయితే దాని తర్వాత మళ్ళీ ఆశించిన స్థాయి తగ్గుతూ వచ్చింది. కానీ మనం చూసాం 1.5 years నుంచి తగ్గుతూ వస్తున్నాయి రేట్లు. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక 4-5 ఏళ్ల నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీలకు కానీ, వ్యాపారవేత్తలకు కానీ కొన్ని రకాల రాయితీలు ఇవ్వడం కానీ, వాళ్ళకి వెంటనే పర్మిషన్ ఇచ్చేందుకు కానీ, నిర్మాణ సంస్థలకు హైరేజ్ అపార్ట్మెంట్ కట్టుకునేందుకు వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న నేపథ్యంలో కొంత మళ్ళీ సానుకూలమైనటువంటి వాతావరణం ఉందనడానికి ఇది ఒక ఉదాహరణగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అంతర్జాతీయ హంగులతో లేఅవుట్ ఒకవైపు 2 కిలోమీటర్ దూరంలోనే ఓఆర్ఆర్, మరోవైపు రాయదుర్గం ఐటీ కంపెనీలు ఇవన్నీ కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరగా ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు ఈ నియోపోలిస్ లేఅవుట్ లో ఈ స్థాయిలో ధరలకు, అంటే భూముల ధరలకు రెక్కలొచ్చారనడానికి మనకు ఉదాహరణగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం చూసాం చాలా కాలంగా రంగారెడ్డి జిల్లా అనేది ఒక ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ గా మనం చూసాం. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా రాజశేఖర రెడ్డి హయాం కానీ, దాని తర్వాత చంద్రబాబు అంతకన్నా ముందు ఉన్నప్పుడు కానీ, దాని తర్వాత కూడా ఆ ఏరియాకు భూముల ధరలకు రెక్కలు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు అది పెరుగుతూ ఇప్పుడు దాదాపు 137 కోట్ల రూపాయలు ఒక ఎకరం. అంటే అది మనం ఒక పెద్ద స్థాయిలో, అంటే ఉమ్మడి 2 తెలుగు రాష్ట్రాల్లోనే పెద్ద రికార్డు ధరగానే మనం చూడాల్సిన అవసరం ఉంది.
బట్ ఇది భవిష్యత్తులో కూడా ఈ రకంగానే పెరుగుతూ పోతాయా లేదని చూడాల్సింది. అయితే ఇదంతా కూడా కేవలం ఆ చుట్టూ ఉన్నటువంటి 5-6 కిలోమీటర్ల దూరంలో కాకుండా ఇటు ఈస్ట్ వైపు కానీ అటు నార్త్ వైపు కానీ సౌత్ వైపు కూడా స్లోగా రేట్లు పెరగాల్సిన అవసరం ఉందని కూడా అటు జనాలు కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఏదైనా కూడా హెచ్ఎండిఏకు ఈ స్థాయిలో ఆదాయం రావడం అనేది ఒక్కరోజు ఇది రికార్డు జరగానే చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏదైనా కూడా రియల్ ఎస్టేట్ భూమి కొంచెం పెరుగుతుందనడానికి ఇది ఒక నిదర్శనంగా చూడాల్సి ఉంటుంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ.